ఇదే కాలేజ్ మేడం. నేను ఎప్పుడు కాలేజ్ రాను, ఓన్లీ ఎగ్జామ్స్ రాయడానికి మాత్రమే వస్తాను. కాలేజ్కి రావు, నువ్వేం చదివినావమ్మా? ఏం ఎగ్జామ్ ఎప్పుడైతే చూడలేదు కాలేజ్ లో. సరిపోతుందో ఏమో. గుడ్ మార్నింగ్ సార్. ఏమన్నా స్టూడెంట్ ఎగ్జామ్ రాయడానికి తీయండి ఇప్పుడే ఫస్ట్, మళ్ళీ సార్ వస్తే బయటకు వెళ్ళాల్సి వస్తుంది. హాల్ సర్వర్ దగ్గర ఉన్నాయా? ఎవరైనా ఫోన్ తీసుకొచ్చారా? సెల్ ఫోన్స్ మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, ఇవ్వండి. ఏ బాబు సిట్టేట్ కూర్చొని రాసుకొని నువ్వు. ఏ బాబు సిట్టేట్ కూర్చొని రాసుకో. ఏంటో తొంగి చూడడం. మేడం కొంచెం దాహం వేస్తుంది, నీళ్ళు ఇస్తారా? మీరు వచ్చే ఎన్ని గంటలు అయితే అన్నారే అప్పుడే దాహం అవుతుంది. సరే అక్కడ ఉన్నాయి తీసుకొని తాగండి. వాటర్ తాగడానికి వెళ్ళినావు, మరి చిట్టీలు ఏమైనా పట్టుకొచ్చినావా? టైం అవుతుంది. గిరి దిగితే వస్తుంది దాంట్లో వేసాడు. ఫస్ట్ కొంచెం చూపెట్టి కాలేజ్కి ఏమో రావు కానీ ఇప్పుడు వచ్చి చూపెట్టారంటున్నా రాసుకే. ఏంటమ్మా సౌండ్లు? ఎవరు రాని రాసుకోండి. అంకుల్ అంకుల్ నేను నీతో పాటు ఎగ్జామ్ రాయడానికి అంకుల్ కనబడుతున్నా. చిట్లే ఎవరా చిట్టీలు? చిట్టీలు తీసుకొచ్చింది ఎవరు? నీదా? అస్మిత నీదా? నాది కాదు మేడం, ఇది వీళ్ళే మేడం. అందరు నిలబడండి. చిట్టీలు అందరి దగ్గర ఉన్నాయండి, నిలబడండి. ఆ ఫోన్ ఎవరిది? నేను అప్పుడే అందరికి ఫోన్ తీయమన్నా కదా. అమ్మ నీదా ఫోను? ఫోన్ నాదే మేడం, మర్చిపోయాను. ఇంకోసారి తెలివి తక్కువ పనులు చేయకు. కూర్చో. తీసుకొచ్చావా చిట్టీలు కానీ ఏమన్నా? తిరుగు. అసలే నమ్మడానికి వీల్లేదు. చిట్టీలు నేనేం తీసుకురాలేదని పెద్ద చెప్తాను. ఈ ఫోన్లు ఏంటి, ఈ చిట్టి అనేది నేను డిబాడీ ఏదో నడు. ఈసారి దొప్పింది నడు. నీ ఫోన్ కాదన్నావు కదా, నాడు ఫోన్ లేదండి. నాడు మేడం నా ఫోన్ ఇవ్వండి మేడం, నా ఫోన్ అని చెప్పలేదు మీకు. మళ్ళీ నాడు బయట ఇవ్వండి మేడం నా ఫోన్. నా పేపర్ ఎట్లా తీసుకున్నారా? ఫోన్ ఇవ్వండి. ప్రిన్సిపల్ సార్కి ఇస్తామా? నువ్వు పేరెంట్స్ తీసుకోరాకు, సార్ ఇస్తాడు. దేనికి మేడం పేరెంట్స్? నువ్వు బయట ఫోన్ తీసుకుని వెళ్తావా? ఎగ్జామ్ ఎలా పాస్ అవుతావో చూస్తా. ఏమైందమ్మా పేపర్లు ఇవ్వండి అందరూ. ఏమి ఎగ్జామ్ రాసిండ్రు
అయినాక మొత్తం పేపర్ల మీద పేపర్లు తీసుకున్నాడు, ఒక్క పేపర్ కూడా ఫినిష్ చేయలే. ఎందుకు వస్తారే చదువుకోవడానికి. ఎగ్జామ్ పెట్టినా అంకుల్ పోతే సిటీలో ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మంచి ఎగ్జామ్ రాయండి. మాలాగా చిట్టీలు పెట్టో ఇంకో విధంగా చేసి డివర్ మాత్రం అస్సలు అవ్వకండి. ఫ్రెండ్స్ మీరు ఇంటర్ ఎగ్జామ్స్ రాసినందుకు 10th కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసినందుకు ఆల్ ద బెస్ట్. మంచిగా ప్రిపేర్ అయ్యండి. కాకపోతే చిట్టీలు అలాంటి ఏం తీసుకెళ్ళి దొరకకండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. బాయ్. అదేవిధంగా మా ఛానల్ మా వీడియో నచ్చితే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. బాయ్.